హలో అండి, వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ సమ్మర్లో శరీరాన్ని చల్లబరిచే ఒక మంచి షర్బత్ను చూపించబోతున్నాను. అదే పుదీనా షర్బత్. ఈ పుదీనా షర్బత్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పుదీనా ఆకులను మాత్రమే తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ ఆకులను ఎక్కువ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి స్వీట్నెస్ తగ్గట్టుగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ను తీసుకోవాలి. షుగర్కు బదులుగా మనం తినే స్వీట్నెస్ని బట్టి హనీని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ లేదా నార్మల్ సాల్ట్ అయినా కానీ వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయను రసం తీసి తీసుకోవాలి. చిన్న నిమ్మకాయలు అయితే కనుక 2 వరకు తీసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ను తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఆకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు కూల్ వాటర్ను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా షర్బత్ సర్వింగ్ చేసుకోవడం కోసం 1 గ్లాస్ తీసుకొని అందులోకి ఫిల్టర్ పెట్టి ఈ షర్బత్ను వడపోసుకోవాలి. ఈ షర్బత్లో మీరు కావాలంటే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ సమ్మర్లో మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.